హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా చాలా బాగుంటాను. ఈరోజు 7 శనివారం వ్రతంలో 5వ రోజు. ఈరోజు మళ్ళీ సెకండ్ సారి స్టార్ట్ చేసి చెప్పాను కదా. ఇప్పుడు ఒక వెండి ప్లేట్లో కొంచెం పసుపు, కొంచెం కుంకుమ వేసుకొని దీంట్లో 2 తమలపాకులు పెట్టుకోవాలి. రెండు తమలపాకులు పెట్టుకొని ఇలా నామాలు పెట్టుకొని దీంట్లో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవాలి నామాలు. ఇలా పక్కకి ఇలా పెట్టుకొని అని ఒక ఇత్తడి గ్లాస్కి వెంకటేశ్వర స్వామి నామాలు పెట్టుకున్నాము. ఇది బెల్లం పానకం గురించి గ్లాసు. ఒక గిన్నెలో ప్రసాదం గురించి పాలు పెట్టుకుందాం. దేవుడు స్వామివారికి బెల్లం మొక్క వేద్దాం. నా వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ప్లీజ్ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎంతో అందంగా అలానే ఈ పారిజాత పుష్పాలు పెట్టుకుందాము. తులసి దళాలు కూడా అలానే పెట్టుకోవాలి. దీపాలకి ఈ ప్రమిదలకి దీపం వెలుగంగానే కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. అలానే ఎంతో ఇష్టమైన ఒక ఎర్ర మందారం పెట్టుకుందాం స్వామివారికి. అలానే ఒక ముడుపు కూడా పెట్టుకుందాం దేవుడి దగ్గర. వారికి ధూపం వెలిగి స్వామివారికి అగరబత్తులు చూపించుకుందాం. పళ్ళను సమర్పిద్దాము. అలానే పాలు, ఈ పానకం, కడపపు పానకం అలానే ఒక ఏకబిల్వం కూడా అమ్మవారికి సమర్పించుకున్నాము. అలానే స్వామివారికి టెంకాయ సమర్పించుకుందాము. అలానే స్వామివారికి హారతి ఇచ్చుకోవాలి. స్వామివారికి ఈ హారతి కర్పూరి నివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భగవంత ప్రియ గోవింద. సపోర్ట్ చేయండి చిట్టి చిట్టి మిరియాల ఛానల్కి. ప్లీజ్ సబ్స్క్రైబ్. నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. నా వీడియోస్ చూసిన వాళ్ళందరికీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్.